నమస్కారం. మీ పేరు? నమస్తే, సర్వేశ్వరరావు. సర్వేశ్వర గారు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నెక్స్ట్ అవకాశం ఇస్తే లోకేష్ గారు అయ్యే అవకాశం ఉందంటే క్వాలిటీస్, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇచ్చావు? అదే చెప్పా, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అర్హత ఉంది. ఎందుకంటారు? ఆయనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మొన్న ఇచ్చిన ఎన్ని సీట్లు గెలిచాడంటే ప్రజల్లో అభిమానం ఉన్నట్టే కదా. అటు బీజేపీకి టీడీపీకి మధ్యవర్తిగా ఉండి కూటమిని ఏర్పాటు చేయడానికి కూడా ఆయనే కారణం. లేకపోతే వాళ్ళు గెలవలేరు. డిప్యూటీ సీఎం కూడా కావాలనుకుంటున్నారు. దాని అది వాళ్ళ ఇష్టం. ఒకటేంటి, 3, 4 డిప్యూటీ సీఎంలు కూడా పెట్టుకోవచ్చు, కానీ సీఎం అయ్యే అర్హత లేదు. లేదు. ఇప్పుడు మంగళగిరిని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని గెలిచాడు కదా సీటు, ఆ మాత్రం సరిపోతాను. ఒకసారి ఓడిపోయాడు కదా, అందువల్ల ఆయనకి ఏమీ లేదు. ఇండివిజువల్గా ఏమీ లేదు, పాపులర్ కాదు. అన్న మీ పేరు? చిరంజీవి పడవ ఫ్రమ్ తాడేపల్లిగూడెం, ఏపీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నెక్స్ట్ సీఎం అయ్యే అర్హతగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఉందా, నారా లోకేష్ గారు? పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే అదే మనం ఇటువంటి సీన్లన్నీ సినిమాలో చూస్తూ ఉన్నాం, ఇంకా సినిమాలో కాకుండా ప్రాక్టికల్గా చేసింది కూడా ఆయనే, పవన్ కళ్యాణ్ గారికి. ఆయన రెండోసారి గెలిచాడు, ఈయన రెండోసారి పోటీ చేసినప్పుడు ఆయన తేడా ఏంటంటే అవకాశం ఇచ్చారు ఎవరికైనా సరే. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పోటీ చేసినప్పుడు ఎవరైనా సరే ఒక అవకాశం మనం అడగడం ట్రై చేస్తాం, వాళ్ళు ఒక అవకాశం ఇచ్చి చూశారు. అంటే భారీ మెజార్టీ గెలిచాడు నారా లోకేష్ గారు కూడా. దాని మీద ఇద్దరికి ఎవరికి ఉందంటారు? గెలవడం కాదు, ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు, ఎవరెక్కడికి వెళ్తున్నారు అనేది. లోకేష్ జనంలో తిరగట్లేదు అంటారు. జనంలో తిరిగేందుకు కానీ అవకాశం ఇవ్వలేదు ఎవరికి. తిరిగిన వాళ్ళందరికీ అవకాశాలు రావు. అవకాశం అంటే గెలవాలి, గెలిస్తేనే అనేది అవకాశం అనేది. తిరిగిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలనేది కదా. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటారు లోకేష్? వాళ్ళిద్దరికి తేడా ఏంటంటే అదే, ఈయన గెలిచేయడానికి గెలవలేదు అంతే. ఒకవేళ గెలిచేయడానికి, ఒకవేళ మీరు అన్నట్టుగానే మీ క్వశ్చన్ నేను సైడ్ ఆన్సర్ చెప్తున్నా, ఒకవేళ నారా లోకేష్ గారు గెలిచారు అనుకోండి, గెలిచారు కదా మంగళగిరిలో. నేను అన్నది ఇలాగా నెక్స్ట్ టైం ఆయన పెర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ ఏంటనేది మెజార్టీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది వాళ్ళ కార్యకర్తలు కూడా మా లీడర్ సీఎం అవ్వాలనుకుంటారు, వీళ్ళు కూడా వీళ్ళ కార్యకర్తలు, అది వాళ్ళ ఒపీనియన్ కదా. అది ఏంటనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఫస్ట్ ఒక అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఏంటనేది వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడు అదే నెక్స్ట్ ఆయన సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాను. అది ఎస్, డెఫినెట్లీ. అది ఏంటనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. పబ్లిక్కి పిచ్చోళ్ళం కాదు, వాళ్ళకి తెలుసు ఎవరు నిలబెట్టాలని పడగొట్టాలని వాళ్ళకి బాగా తెలుసు పబ్లిక్కి. వాళ్ళు తలుచుకుంటే నిలబెట్టగలుగుతారు, తలుచుకుంటే పడగొట్టగలుగుతారు. అది చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని ఎక్కువ అంటున్నారు. దాని మీద అంటే పవన్ కళ్యాణ్ దింపేయాలన్నారు. అది వాళ్ళ ఒక్కొక్కరు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అది వాళ్ళ ఒపీనియన్. అన్న అసలు మీ పేరు? వీరేష్ అన్న. కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టైం సీఎం అర్హత ఉందంటే ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్కి, అదే లేదా నారా లోకేష్ గారికి? అంటే ఇప్పుడు నేను ఇంకా చెప్పలేను, ఎందుకంటే ఇంకా కొన్ని 5 years లాస్ట్ ఇయర్ ఎండింగ్లో కొంచెం జడ్జిమెంట్ చూస్తా. ఎందుకంటే మనం ఇక్కడ జనాలు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకసారి అంత స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు గెలిచారు, తర్వాత జగన్ గెలిచారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గెలిచారు. ఇట్లా ఎలా అంటే జనాలు థింకింగ్ అంటే వచ్చే వాళ్ళు చాలా జనాలకు రీచ్ అయ్యేలా పథకాలు ఎంత ఇది ఇచ్చినా ఒకవేళ సరిగా రీచ్ అవ్వట్లేదు. ఎంత బాగా చేసినా కొన్నిసార్లు రీచ్ అవ్వట్లేదు. ఎంతో కొంచెం రీచ్ కానీ ఇది కూడా కొంచెం కొన్ని హైలైట్ అయ్యి అదే పెద్దగా హైలైట్ అయ్యి కొన్నిసార్లు ఓడిపోతారు. అలా అయ్యి ఒక్కరినే గెలిపించరు ఇంకొకటి జనాలు కూడా. ఇప్పుడు అంతకుముందు చూసాం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఈసారి అంతకు మించి ఎవరు సాధించలేనిది అంత బాగా అన్ని సీట్లలో గెలిచి చూపించారు. చెప్పలేము అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇది కొంచెం నిలబెట్టుకొని పోతే ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తూ సొంత ప్రభుత్వం ఇలా కంటిన్యూ చేసుకొని ఇది కంటిన్యూ పోతే ఆయన గెలవచ్చు. మీకు లోకేష్ గారికి ఇచ్చే అర్హత ఉందంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇచ్చే అవకాశం ఉంది? అదే కూటమి ఏదైతే ఉంది అంటే నా ఎట్లా అంటే నాకు వీళ్ళని గెలవాలని నేను థింక్ చేయనండి. నేను ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఈ వీళ్ళ పార్టీకే కంటిన్యూ అని అంటారు. నేను ఒకసారి ఆ సిచ్యువేషన్కి, ప్రజెంట్ సిచ్యువేషన్కి ఏ పార్టీ ప్లస్ అవుతుంది అనేది థింక్ చేసి ఓటేస్తాను నేనైతే. ఇతనే గెలవాలని మనం చూస్తాం. ఇప్పుడు మన జనాలు కొంచెం కొత్తదాన్ని ఇచ్చేస్తారు. ఎందుకంటే ఎంతోమంది ఒక సీఎం ఎంతగా నిజాయితీగా పనిచేసినా మొత్తం అధికారులు మొత్తం కార్యకర్తలు అందరూ పనిచేయాలి. ఇంకా కార్యకర్తలు అంటే వేరే వాళ్ళు కాదు, ఆ పార్టీ నుంచి ఇటు జంప్ అవడం, ఇటువైపు నుంచి ఇటు జంప్ అవుతారు. మనం అంత మంచి జరగాలి అనేది ఎక్స్పెక్ట్ చేయడం అంటే టఫ్.
ఇంకా కొత్త పార్టీ పెట్టిన అలా ఉంటుంది. అప్పటి సిచ్యువేషన్కి హ్యాండిల్ ఇంతమంది మామూలు సేమ్ మెంబర్సే అధికారులు అయ్యేది, కార్యకర్తలు వాళ్ళే, వీళ్ళు అటు నుంచి ఇటు జంప్ అయ్యేవాళ్ళే. అంటే ఈయన సీఎం అయినప్పుడు వీళ్ళు ఇంకా డిప్యూటీ సీఎం అయినప్పుడు ఈయనప్పుడు ఎంతవరకు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు ఎంతవరకు హ్యాండిల్ చేస్తారు, ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారు, వచ్చిన నెగిటివ్ కానీ ఎంతవరకు తిప్పి కొట్టారు. ఆ సిచ్యువేషన్ చూసి నేను లాస్ట్ ఇయర్ వరకు చూసి కొంచెం అది చూసి ఇచ్చేస్తాను నేను అంతవరకు. వీళ్ళకే అని ఓటేయాను నేను. కాకినాడ పోర్టులో రైస్ బియ్యాన్ని కూడా క్లోజ్ చేయించాడు కదా, పవన్ కళ్యాణ్ ఉంటేనే కొంచెం బెటర్, కొంచెం సిన్సియారిటీ. సో ప్రజెంట్ మన పరిపాలన ఎట్లా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పర్లేదు అన్న, ప్రస్తుతానికైతే రాజధాని కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, స్టార్ట్ చేశారు, బెటర్. సో డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత ఎట్లాంటి మంచి పనులు చేశారు? సో మరి ఆయన తీసేసి నారా లోకేష్ని పెడితే ఎట్లా ఉంటుంది? ఆయన సరిపోతాడా అసలు? సరిపోదా అంత ఐడియా లేదులే, కానీ నారా లోకేష్ వస్తే కొంచెం ఐటీ పరంగా అయినా కొంచెం బెటర్. అంటే ఆల్రెడీ ఐటీ శాఖకు ఉన్నాడు మినిస్టర్, ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా వస్తే సరిపోతాడా? ఆయన చేయగలుగుతాడా? చేస్తారన్న, చేయొచ్చు. 50-50 ఛాన్సెస్, 100% అయితే చెప్పలేము మేము కూడా. జనసైనికులు ట్రోల్ చేస్తారేమో, మళ్ళీ జనసైనికులే ట్రోల్ చేస్తారేమో. చేయరన్న. ఎలిజిబుల్ కాదా డిప్యూటీ సీఎం? ఇంతకీ ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి కదా, ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది లేదు బ్రో. అది పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తే చాలు. రాజధాని 3 రాజధానులు ఉన్నారు కదా, ఆ రాజధాని లేకుండా ఒక రాజధాని పెట్టారు కదా, ఇప్పుడు అది చేస్తే చాలు అంతే. పవన్ కళ్యాణ్ డ్రాప్ చేస్తే మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా? లేదు ఎందుకు బ్రో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకుంటారు. ఇక్కడ మనం కొద్దివాళ్ళు కొట్టుకొని చచ్చిపోతాం. అక్కడ పైన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేసుకుంటారు, మనం ఏం చేయలేం కదా. అది సింగిల్ టైం గెలిచిన వాళ్ళకి ఏమో మినిస్ట్రీ ఇచ్చారు, 3 టైం గెలిచిన బాలకృష్ణ గారు మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళే ఏదైనా చెప్తారు బ్రో, అంటే ఎవరికి ఏది ఇస్తే ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కదా, అందుకే వాళ్ళకి అది ఇచ్చారు. 3 సార్లు గెలవని 10 సార్లు గెలవని బ్రో. చంద్రబాబు ఎన్నిసార్లు గెలిచాడు? లాస్ట్ 1 ఇయర్ కదా పోయింది. చంద్రబాబుకి సీఎం చేశారు, సీఎంఏ కాబట్టి సీఎం కదా. బాలకృష్ణ ఎమ్మెల్యేగానే ఉంటున్నాడు, ఎమ్మెల్యే ఆయనకి ఉండాలని ఉందో లేదో డిప్యూటీ సీఎం కింద, అందుకని ఆయన చేయలేదు. ఆయనకి ఇస్తే ఇంకా బ్రో, ఇప్పుడు సీఎం కొడుకైనా సరే ఆయనకి ఇవ్వాలని ఏమన్నా పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు సొంత బిడ్డ కదా ఆయన. బ్రో గౌరవం అనేది ఎవరికైనా వచ్చింది బ్రో. ఆయనకి చేయాలని ఉందో లేదో ఆయనకి తెలియాలి ముందు, బాలకృష్ణ గారికి తెలియాలి. ఆయనకి చేయాలని ఉందంటే సపోర్ట్ చేస్తారు. ఇవ్వాలంటే ఇంకా అక్కడ పైన హైకమాండ్ డెసిషన్ బ్రో ఏదైనా. అది చంద్రబాబు మించిన ఇంకా హైకమాండ్ ఉన్నాయి బ్రో. ఆ హైకమాండ్ని ఇప్పుడు లోకేష్ డిప్యూటీ ఇస్తే పవన్ కళ్యాణ్ ఏమో సీఎం ఇవ్వాలంటారు. దాని మీద జనసైనికులు పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాలంట బ్రో. ఏమైంది తర్వాత ఇప్పుడు చంద్రబాబు పోయాడు అనుకో, నారా లోకేష్ రావచ్చు, లేకపోతే మన పవన్ కళ్యాణ్ రావచ్చు. ఇద్దరులో ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. అది అదే దైవదేనం. ఎవరు అర్హత ఉందంటారు ఇద్దరికి? ఎవరు? పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్. ఇద్దరు సామాన్యం ఒకరిని తీసేయడం లేదు. ఇప్పుడు ఉన్న పొజిషన్లో కూటమి ప్రభుత్వంలో గట్టిగా ఉంది అంతే. ఈ ఛానల్ బోనల్ అంతా రచ్చ చేయడం తప్పితే ఏం లేదు. సీఎం డిప్యూటీ సీఎం వేయడానికి కుదరదండి, అది అట్ట చేయడానికి కుదరదు. ఎందుకంటే వెనకబడితే పోనీ వాళ్ళ సీఎం ఉన్నాడు, అందుకని వెనకబడిపోయేది ఏముండదు. అది అతని పౌరం అయితే లోకేష్ కూడా అరకాత ఉంటుంది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కొడుకుంటే అంత చండాలంగా ఉంటుంది. అసలు ఇచ్చిన 100% సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలిచి, పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయ్యి అర్హత ఉన్న వ్యక్తి. నెక్స్ట్లో ఏమైనా పొత్తు కలిసి ఏదైనా 100 సీట్లు వస్తే సిటీ సంఘం షేరింగ్ చేసుకోవటం అవి వేరుంటాయి. అందుకే నిన్న మినిస్టర్ కూరి పెట్టుంది, చూసారా మీరు? ఐడియా ఉందా? మరి ఇప్పుడు బాలకృష్ణ మినిస్టర్ అన్నారు, లోకేష్ ముఖ్య మినిస్టరు, వాళ్ళ నాన్న సీఎం, మళ్ళీ బాలకృష్ణ మినిస్టర్ ఎట్ట అవుతాడు? కదమూలు ఉన్నారు. 3 సార్లు అడిగారు, 3 సార్లు గెలిచాడు. 5 సార్లు గెలిచాడు. మరి ఇంకా ఆడ సమాధానం బుచ్చే చౌదరి ఎన్టీ రామారావు కానించి ఉన్నాడు. మరి ఇంకా సమాధానం ఏంది? ఎప్పుడు చేయలే మినిస్టరు. 6 నెలలు చేసి ఏమో మరి 6 నెలలు అయితేనే మనకు తెలియదు. కానీ మరి ఎన్నిసార్లు గెలిచాడు? అది అంతే. సమానధర్మం బీసీలు ఎస్టీలు అందరినీ కలుపుకొని పోవాలా. మరి దూరిపల్లిన 5-6 సార్లు గెలిచాడుగా. ఎర్రబద్రి శ్రీను 4 సార్లు గెలిచాడుగా. ఐడియా ఉందా? ఇంకా చాలు, ఇంకా రెండో డిస్ట్రిబ్యూట్ అవసరం లేదు. అది రాజకీయ క్షణాలంగా ఉంటుంది. అది అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ఎట్టుంది? నెక్స్ట్ కూటమిలో సీఎం అవ్వాలంటే వీళ్ళిద్దరిలో ఎవరు అవకాశం ఉంది చంద్రబాబు కాకుండా? అవి వాళ్ళ పై వాళ్ళు అప్పుడు అంత మనకు తెలియదు, మంది కాదు.
అప్పుడు వాళ్ళ కూటమి వాళ్ళు అంతా పెద్దోళ్ళు నిలుచుకొని మాట్లాడుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిపోతుందని చెప్పేసి పెరగనండి, పెంచుకోవాల్సిందే ఎవరైనా. అంటే లోకేష్ వెనకబడుతున్నాడని వెనక అవన్నీ మీ మీడియా సృష్టి, అంతే, ఏం లేదు. అంటే తెలుగుదేశం లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు. అవి చేస్తుంటారు, మీరు అడుగుతున్నారు చెప్పక ఏదో చెప్పి ఏదో చెబుతుంటారు, అది అంతే. ఇప్పుడు తెలంగాణ ఉంది, డిప్యూటీ సీఎం ఒక్కడే ఉన్నాడుగా, ఆడ కూడా ఒక్కడే ఉండాలి, ఇద్దరు ఉంటే పోటీ పడేది. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో 5 ఉన్నారు. అదేగా, అది గవర్నమెంట్ అంటే దాన్ని, అది చెత్త గవర్నమెంట్ చెప్పాలంటే. దాని గవర్నమెంట్ అది ఒక ప్రభుత్వం, అది కానే కాదు. సమాధానం చెప్పట్లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? కనీసం ఇటువంటి పుకార్లు పైకి ఇవన్నీ చంద్రబాబు నాయుడు అసలు ఇట్లాంటి మాట్లాడుగా, మీరు చెప్తుంది నా చేత మాట్లాడిచ్చారు, నాతో మాట్లాడిచ్చారు, అది చూస్తాడు. అవన్నీ పిచ్చోళ్ళు మాట్లాడుకుంటాను అనుకుంటాడు ఆయన, అంతేగా. జనాల మాట లెక్క చేయకపోతే లెక్క చేయాలి కదా. జనాలు ఇప్పుడు ఎందుకు దానివల్ల ఇప్పుడు నేను మాట్లాడడం ఉపయోగం ఉందా? ఎవరికి ఏమన్నా ఉంది? మీరే కదా రాజులు, అవి మీరే తెలుసుకోవడం తప్పితే దానివల్ల ఏమీ లేదు. మీరే కదండి రాజులు. అది ఓటు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకసారి 5 ఏళ్ళకి అది ఒకసారి అది దాన్ని అన్న మార్చారంటారా? ఏది కాల్ బ్యాక్ చేయడం కానీ అవసరం లేదు. ఇప్పుడున్నది బ్రహ్మాండంగా ఉంది, నడుస్తుంది బాగా, ఇబ్బంది ఏం లేదు. 5 ఏళ్ళు అప్పుడు ఇల్లు సరిగా లేదు, సంవత్సరం కూడా కాలేదు కావచ్చు, 4 ఏళ్ళు ఉంది. జనం అన్ని గమనిస్తుంటారుగా, తేడా వరకు మళ్ళీ ఈడ్చి పెడతారు. అది. మీ పేరు? అశోక్ గాంధీ. సార్, గత 2 రోజులు జరుగుతున్న ప్రచారం ఏంటంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలని. డిప్యూటీ సీఎం అనేది అది ఏంటంటే మనం నిలబెట్టుకునే క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, మనకున్న హోదాను బట్టి ఉంటుంది. డిప్యూటీ ఇప్పుడు అధికారంగా ఉండేది ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అంటే దానికి సపోర్టింగ్. ఆయనకు ఒక పవర్ ఉంది కాబట్టి, ఆయన ఒక వేరే పార్టీ ఉంది కూటమి ప్రభుత్వంలో, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆ నాయకుడిగా డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయనకి డిప్యూటీ సీఎం అనేది ఇవ్వటం జరిగింది. వేరే వాళ్ళకి ఇచ్చినా దానికి వాల్యూ ఉండదు. నారా లోకేషే కాదు, ఇంకొకటి కాదు, వేరే వాడికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 5-6 మందికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చాడో కూడా డిప్యూటీ సీఎం తెలియదు. ఇవాళ డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. డిప్యూటీ సీఎం సీఎమ్మా, డిప్యూటీ సీఎం పేరు వచ్చింది, హోదా వచ్చింది. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ వల్ల డిప్యూటీ సీఎంకి హోదా వచ్చింది, కానీ డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్కి ఏం హోదా రాలా. లోకేష్ అర్హత లేదంటారా డిప్యూటీ సీఎం అయ్యారు? అర్హత లేదన్న, అర్హత నీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఇస్తే నీకు ఉంటుంది, అర్హత నాకు ఉంటుంది. అదేం పెద్ద ఇది కాదు, అర్థమైందా? మన్న బట్టి ఉంటుంది అర్హత అనేది. ఇప్పుడు ఆయనకి ఇచ్చింది డిప్యూటీ సీఎం అయినా నేనే సీఎం అనుకుంటున్నాడు, నేనే ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాడు, అంటే నేనే ఈ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాడు, నేనే ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడు. అలా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆ హోదా వచ్చింది ప్రజల్లో. అది వాళ్ళ ఎదవలు కొంతమంది కుళ్ళిపోయి ఆయన డిప్యూటీ ఉండమనండి. త్యాగం చేసిన వర్మ కూడా ఈరోజు డిప్యూటీ సీఎం ఇచ్చే కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం ఇచ్చే అర్హత పొందుతాడు. ఇప్పుడు వర్మకి ఇప్పుడు అక్కడ పోస్ట్ లేదు, వర్మ అక్కడ సీట్ ఇచ్చేవారు, సీట్ ఇస్తే ఇప్పుడు ఈయనుండగా గెలవడు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేశాడయ్యా అంటే, పిఠాపురం ప్రజలు ఎలక్షన్కి ముందే దాదాపు కొన్ని సంవత్సరాల ముందు నుంచే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నుంచి పోటీ చేయాలి, మేము గెలిపించుకుంటాం, 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటాం అక్కడ అది ఇది అని అనబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేశాడు. అంతేగాని వర్మని తప్పించి ఈయన చేయాలి అట్లాంటివి లేవు. వర్మ ఏమనుకున్నాడంటే, నేను గెలిచేవాడిని, నేను ఉండేవాడిని కదా ఈ సీటు, ఈయన రాబట్టి నాకు సీటు పోయిందని ఆయన ఇట్లా ఏదో అటు ఇటు చిన్న గ్యాంబ్లింగ్లు చేస్తే ఆ పోస్టో ఈ పోస్టో ఏమిటి వస్తాయని అతను గెలుగుతున్నాడు. అలా ఎవడ కర్మ ఆడిది. అప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిసిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, డిప్యూటీ సీఎం తీసేయాలనుకున్నారా? ఆయనకి జనాల్లో బాగా మద్దతు వస్తుంది పవన్ కళ్యాణ్కి, దాని మీద ఏదైనా కక్ష? డిప్యూటీ సీఎం ఒకటి తీస్తే కాదు, ఒకవేళ వాళ్ళు తీసేసినా వేరే వాడికి ఇచ్చినా ఎవడో చెయ్యలేడు. డిప్యూటీ సీఎం అనేది చెప్తున్నాను కదా మీకు, పదే చెప్తున్నా. డిప్యూటీ సీఎం అనేది ఒక పోస్ట్ కాదు, మన పవర్. పవన్ కళ్యాణ్కి ఒక పవర్ ఉంది, పోరాడే గట్స్ ఉన్నాయి, ప్రజాసేవ శక్తి ఉంది, ఆ విధంగా ఆయనకు ఒక పేరు వస్తుంది. అంతేగాని డిప్యూటీ సీఎంలు అదే చెప్పా మీకు, గత ప్రభుత్వంలో కూడా ఎందరో ఉన్నారు, ఎవడేమైనా చేశాడా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆ డిప్యూటీ సీఎం అనే పోస్టుకి ఒక హోదా వస్తుంది. కొంతమంది నాయకులు టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నాడు లోకేష్, వ్యవహారాన్ని చూసుకున్నాడు అంటే ఈ జనాలను కొంచెం ఆదరణ ఉన్నది, లోకేష్ కూడా ఇతనికి ఇవ్వాల్సింది కదా, అతనికి ఎందుకు ఇచ్చారని కొంతమంది చిన్న నాయకులు అంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు సీఎం వాళ్ళ నానే కదా, ఒకసారి ఆలోచించండి, వాళ్ళ తండ్రే సీఎం. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది డిప్యూటీ సీఎం, లేకపోతే ఆర్థిక మినిస్టరు, ఇంకోటి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళకి తెలుసు అవన్నీ. ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి
నెక్స్ట్ అంటే పార్టీకి చాలా చేశాడు కదా. కూటమి కోసం ఏం చేశాడు? పాదయాత్రలు చేశాడు, ఏదో చేశాడు. అలా అనుకుంటే రాజకీయాల్లో రాకముందే పవన్ కళ్యాణ్ ఎన్నో చేశాడు. ఏ నాయకుడు అలా చేయలే. రాజకీయంలో వచ్చేవాడు ఈ పోస్టో ఆ పోస్టో తీసుకుని ఇదో అదో దోసుకు తిందాం చేసుకుందాం అని తప్ప ఇట్లాంటి సేవలు ఎవడో చేయలే. ఇప్పుడు కూడా అదే బాధ. ఈ ఎదవల బాధలు ఏంటంటే ఏదో మాకు ఎంతో అంత వస్తుంది, ఏదో ఒకటి రావాలి. ఏ కాంట్రాక్టరో చిన్న పోస్టులో పెద్ద పోస్టులో సంపాదించుకునే రాలేదు. అందుకోసం ఈ పోరాటం. నిజాయితీగా ఉండడం వల్ల మాకు వచ్చిన ఫండ్స్ కానీ ఈ కానీ స్కామ్లు కానీ చేయడానికి అవ్వట్లేదు అనేసి కుట్ర ఏమని జరుగుతుంది అంటున్నారా? ఆయన నిజాయితీని ఎవడో ఆపలేడు. నిజాయితీని ఆపితే అణిగిపోయే క్యాండిడేట్ కాదు ఆయన. అర్థమైందా? చాలా ఇంకా రేజ్ అవుతాడు తప్ప ఎవడికి డౌన్ కాదు. మహామహులే ఆనాడు గవర్నమెంట్ ఉండంగానే జగన్ ఏమన్నాడో మీకు తెలుసు. అర్థమైందా? జగన్ నీ పార్టీని అధగపతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదన్నాడు. అర్థమైందా? ఇది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజుల్లో కూడా ఆఫ్టర్ వీళ్ళేం చేస్తారు? ఈయన సపోర్ట్తో గెలిచిన పార్టీ. ఇప్పుడు 2029లో ఒకవేళ సీఎం అయ్యే అవకాశం ఉంటే నారా లోకేష్కి అర్హత ఉందంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్? ఎవడో 2009లో సీఎం అవ్వరండి. అయితే పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకంటే అది ప్రజలు, నా ఒక అభిమానం కాదు, ప్రజల్లో నిజమైన నాయకుడు కాబట్టి, నిజమైన ప్రజాసేవ చేస్తున్నాడు కాబట్టి. 5 ఏళ్ళు ఒక రోడ్లు వేయాల, ఇవాళ అడవుల్లోకి రోడ్లు వేస్తున్నారు. మంచాల మీద మోసుకుని పాపం అదేదో కట్టెలకు కట్టుకుని తీసుకొచ్చేవారు హాస్పిటల్కి. ఇవాళ రోడ్ల మీద హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? వాళ్ళే సాక్ష్యం. ఎందుకంటే మీడియా మీకు తెలుసు, మీడియా చూస్తున్నారు అవన్నీ. కొంతమంది ప్రజలు ఏమంటారంటే సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చేయండి, డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వండి అంటారే కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ పోస్టుకి సమర్థుడే. అర్థమైందా? ఆయనే ఉండాలి, నేను కాదన్ను ఆ విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే నేను ప్రజలకు ఇంకా చాలా న్యాయం జరుగుద్ది. మామూలు న్యాయం కాదు ఆయన సీఎం అయితే. అట్లాంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది, ఆయన చేయగలడు. అట్లాంటి వాడు ఉండాలి. కొంతకాలం మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, కూటమి ఇది కావాలంటే ఇచ్చుకోవచ్చు, దాందేమంది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి వెళ్ళకూడదు. ఆ హోదా ఆ పోస్టు ఆయనకు అలానే ఉండాలి. ఉంటేనే ఆ కూటమి ఒక వాల్యూ ఉంటుంది. అది కెలకటం వల్ల వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళే కెలుక్కుంటున్నారు పోయి. ఇప్పటి వరకు జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ అందరూ మామూలుగానే ఉంటున్నారు. ఇది రెవల్యూషన్ కాకుండా పార్టీ చూసుకోవాలి. పార్టీ కూటమి ప్రభుత్వం కాపాడుకోవాలి. తెలుగుదేశం గవర్నమెంట్ ఈ కెలుకుడే వారాలు మానుకోవాలి. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ వన్ సైడ్ మనిషి అట్లా ఉండకూడదు. కూటమి అన్నప్పుడు అందరికీ సపోర్ట్గా ఉండాలి. అరే నేను టీడీపీకి అంటే ఈ జనసేన వాళ్ళు ఊరుకుంటారా, బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? దయచేసి ఎవడైనా సరే కూటమిని కాపాడుకోండి. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలారా, నాయకులారా, ఇట్లాంటి కెలుకుడే వారాలు మానుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్. 5 years వెయిట్ చేయండి. ఎవరెవరో ఏంటో అందరికి తెలిసిపోద్ది. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అని కొంతమంది అంటారు. ఇగో ఇవన్నీ తెలుసునానా, ఎవడు చేపిస్తాడో ఎవడు చేస్తున్నాడో ఏంటో కూడా ఇవన్నీ తెలుసు. అర్థమైందా? వాడికే అర్థమైందా? వాడు కుంపటి వాడే పెట్టుకున్నట్టు అవుద్ది ఎవడైనా సరే. అర్థమైందా? నిజాయితీగా పనిచేసే లీడరు చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ అయినా. జనమేం మామూలు వాళ్ళు కాదు. అప్పటి రోజులు జనాలు కాదు, ఇప్పటి రోజు జనాలు. ఇటు లక్ష ఇచ్చినా తీసుకుంటాడు. నిజంగా వర్క్ చేసేవాడు ఎవడున్నాడు ఆడికే ఓటేస్తారు. జనం చాలా మారిపోయారు. ఒకప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ఆ నోట్లో ఏదో కనపడద్దని. ఇప్పుడు మన అరచేతిలో ఫోన్ ఉంది, తెల్లారులెగితే అందరూ మేధావులే. దయచేసి కూటమి ప్రభుత్వం కొన్నాళ్ళు కాపాడండి. పవన్ కళ్యాణ్కి కెలక్కండి. దయచేసి కెలికితే ఆ రేంజ్ వేరే ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. అవన్నీ మీరు పే చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్.